పరిశుద్ధుడైన దేవుని కంటికి పాపి అయిన మనిషి కనపడ్డప్పుడు ఆ పాపి ఎలా కనపడతాడంటే దిగంబరుడిగానే కనపడతాడు. లవొదికీయ సంఘంతో మాట్లాడుతూ అంటున్నాడు ఆయన, లవొదికీయ సంఘపు దూతకు రాస్తూ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము లవొదికీయ సంఘముతోటి 17, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, వాడవు, దిగంబరుడవై ఉన్నావు. ఓల్డ్ ఫేమస్ బ్లాక్ వూల్ సేల్ చేసే ప్లేస్ లవొదికీయ. బ్లాక్ షీప్ ఉంటుంది అక్కడ, ఫేమస్, వెరీ హై కాస్ట్ అనమాట ఆ వూలు, ఆ ఉన్ని. కానీ అలాంటి రిచ్ ప్లేస్లో కట్టబడ్డ మందిరములో ఉన్న ప్రజల్ని ఉద్దేశిస్తూ ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, మీకు బట్టలు లేవు. ఇక్కడ ఈ దిగంబరత్వం రక్షణకు సంబంధించింది. ప్రభు ఇచ్చినటువంటి వెలుగు వస్త్రాన్ని కోల్పోవడానికి గురించి. అందుకనే కదా ఆకులు చుట్టుకున్నారు. ప్రభు ఎందుకు వచ్చాడంటే, మీరు ఓడిపోయారు గనుక, నేను ఇచ్చిన వస్త్రాన్ని కోల్పోయారు గనుక, మహిమనే వెలుగునే వస్త్రంగా ఇస్తే వాడిపోయే ఆకులతోటి బట్టలు కప్పుకునే దుస్థితికి మీరు పడిపోయారు కనుక తిరిగి నేనొచ్చి మీ కొరకు వివస్త్రగా మిగిలిపోతాను. పుట్టినరోజు ఆయన అదే దారిద్ర్యతను అనుభవించాడు. మరణించిన రోజు సిలువలో భరించాడు. కానీ ఎట్టకేలకు 3వ దినమున ఆయన తిరిగి లేచి ఏదైనా తోటలో ఇచ్చినటువంటి వెలుగు వస్త్రమును ప్రతి ఒక్కరికి ఇవ్వటానికి సిద్ధమై పునరుత్థానుడై నిలబడ్డాడు. అందుకని ఆయన బట్టలు ఏమయ్యాయట, చక్కగా మడత పెట్టబడి సమాధిలో, అంటే ఆ బట్టలతో ఇప్పుడు ప్రభువు లేడు, మరి ఎంతో ఉన్నాడు, పరిపూర్ణ వెలుగును వస్త్రముగా ధరించుకొని కనబడుతున్నాడు.